అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం యూడీఐడి ఐడీ కార్డ్ ఎలా తీసుకోవాలి? ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు యూడీఐడి కార్డ్‌ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి? అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకెళ్తే యూడీఐడి కార్డ్ ఎలా పొందాలంటే ఫస్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది. దానిలో భాగంగానే యూడీఐడి అనే కార్డ్ కూడా ఇది కేవలం వికలాంగుల కోసం మాత్రమే. ఈ ప్రాజెక్ట్ కింద వికలాంగులకు ప్రత్యేకమైన ఐడీ కార్డును జారీ చేస్తారు. దీనిపై యూడీఐడి నెంబర్ ఉంటది. ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ గా హైలైట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి యూడీఐడి ప్రాజెక్ట్. ఇందులో వారికి ప్రత్యేకంగా ఒక ఐడి ఇస్తుంది. యూడీఐడి ప్రాజెక్ట్ 2016 నుంచి అమల్లో ఉంది. వికలాంగుల సాధికారత విభాగం ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యూడీఐడి పోర్టల్ ఉపయోగించి మాత్రమే ఈ వైకల్య ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. అయితే ఈ కొత్త రూల్ వచ్చేసి 2021 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. యూడీఐడి అనేది వికలాంగుల కోసం ప్రత్యేకమైన ఐడిని జారీ చేస్తుంది. స్వాలంబన్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంది. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ కార్డ్ ని అప్లై చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే వికలాంగుల కోసం ఒక జాతీయ డేటాబేస్ ను రూపొందించడం ఈ ఐడి ప్రాజెక్ట్ అస్సలు లక్ష్యం. దీనివల్ల దేశంలోని వికలాంగుల పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ కింద వైకల్యం ఉన్న ప్రతి వ్యక్తికి ఒక గుర్తింపు కార్డును జారీ చేయడంగా లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ అందించడం మెయిన్ ప్రాజెక్ట్ లక్ష్యం. అయితే దేశవ్యాప్తంగా వికలాంగుల డేటా ఆన్లైన్ లభ్యత కోసం వెబ్సైట్ అప్లికేషన్ తీసుకుంటది. వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తును ఫారంలో ఆన్లైన్ లో నింపడం. ఆసుపత్రుల ద్వారా వైకల్య శాతం అంటే డిజబిలిటీ ఎంత పర్సెంట్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ ని లెక్కించి ఈ ప్రక్రియను తొందరగా చేయడం అన్నట్టు. ఫాస్ట్ గా డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం. వికలాంగులకు సంబంధించి ఆన్లైన్ లో డేటా నమోదు చేయడం, లేకపోతే అట్నే అప్డేట్ చేయడం. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే వికలాంగుల చట్టం 1995 కింద ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. అయితే ఈ చట్టం కింద వికలాంగులు ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుందంటే మస్తిష్క పక్షవాతం అంటే ఎవరికైనా మానసిక పక్షవాతం అలాంటివి ఉంటాయి కదా, అది అంధత్వము, తక్కువ దృష్టి అంటే ఒక పూర్తిగా కనబడకపోయినా, తక్కువ కనపరిచిన, ఇంకేమైనా కుష్టు రోగము అలాంటి మానసిక వైద్యులు, ఇంకా మానసిక అనారోగ్యము, చెవులిన పడకపోయినా, ఇంకా ఏమైనా ఫిజికల్ డిజబిలిటీ, కాళ్ళు చేతులు అలాంటి పోలియో వచ్చిన వాళ్ళు అలా ఉంటారు. వీరందరికీ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐడికి కావాల్సింది ఏంటంటే మామూలుగా ఆధార్ కార్డు, వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు ఏమైనా డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే సదరం, మన తెలంగాణలో అయితే సదరం సర్టిఫికేట్ అని ఇస్తారు అది. ఈ యూడిఐడి వల్ల మనకు మెయిన్ గా వచ్చేసి గవర్నమెంట్ తరఫున ఏమైనా సబ్సిడీస్ అలాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు వర్తింపజేసుకోవచ్చు అన్నట్టు. మామూలుగా ఇప్పుడు బస్ లో టికెట్ పైన 50% ఆఫ్ ఉంటది ఈ డిజబిలిటీ సర్టిఫికేట్స్ కార్డు వల్ల, యూడిఐడి కార్డు వల్ల. అలాగే గవర్నమెంట్ వికలాంగులకు ఏవైతే ప్రత్యేకంగా కొన్ని పథకాలు తీసుకొస్తుందో వాళ్ళకు పూర్తిగా అందడానికి ఈ యూడిఐడి కార్డు చాలా ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు ఈ ఐడిని ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో స్వాలంబన్ కార్డ్.gov.in అని టైప్ చేయండి. అలా కాకపోయినా యూడిఐడి అని టైప్ చేసినా ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూనిక్ డిజబిలిటీ ఐడి అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యూనిక్ డిజబిలిటీ ఐడి కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు ఇది వరకు అప్లై చేసి ఉంటే ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ ట్రాక్ చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసినట్టుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఎట్లా మీ యూడిఐడి కార్డుని ఎట్లా తీసుకోవాలనేది ఇక్కడ పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్ స్టెప్. ఫస్ట్ చేసి ఈ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అయ్యింది. ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ ఇక్కడ మీరు ఇవి కిందికి వచ్చేసి ఐ హావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ది ప్రాసెస్ అని పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లై ఫర్ యూడిఐడి ఉంది. ఇక్కడ మొత్తం ఐదు రకాల విధంగా అప్లై చేసుకోవచ్చు. ఐ హావ్ నెవర్ అబియంటెడ్ ఎనీ డిజబిలిటీ సర్టిఫికేట్, యూడిఐడి కార్ ఇష్యూడ్ త్రూ యూడిఐడి పోర్టల్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ మీన్స్. ఇంతవరకు అసలు ఎలాంటి అంగవైకల్య సర్టిఫికేట్ లేదు. కొత్తగా అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక్కడైతే ఐ డు నాట్ హ్యావ్ డిజబిలిటీ సర్టిఫికేట్, యూడిఐడి కార్డ్ ఈజ్ ఇష్యూడ్ త్రూ యూడిఐడి ప్యాట్రోల్, బట్ ఐ హ్యావ్ ఏ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ త్రూ అదర్ ప్లాట్ఫామ్. అంటే దీని మీన్స్ ఏంటంటే, ఒకవేళ మనం తెలంగాణలో ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అలాంటి సర్టిఫికేట్లు ఏమైనా అంటే స్టేట్ గవర్నమెంట్ అలాంటిది ఏమైనా ఇచ్చిన ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంటే, ఆ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేసి. థర్డ్ వచ్చేసి ఐ హ్యావ్ అప్లోడ్ డిజబిలిటీ సర్టిఫికేట్ యూడిఐడి కార్డ్, బట్ మై యూడిఐడి అప్లికేషన్ వాస్ రిజెక్టెడ్. ఒకవేళ మీరు ఇంతకుముందు యూడిఐడి కోసం అప్లై చేశారు, కాకపోతే అది రిజెక్ట్ అయింది అయితే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి యూడిఐడితో వచ్చేసి ఆల్రెడీ మీరు ఒకవేళ కార్డు వచ్చింది, కాకపోతే అది ఎక్స్పైర్ అయిపోయింది, లేకపోతే పోగొట్టుకున్నారు, లేదు డీటెయిల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఉంటే ఫోర్త్ సెలెక్ట్ చేసుకుని మీకు దానికి సంబంధించిన టిక్ పైన క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. అప్పుడు మీరు పాత రెఫరెన్స్ నెంబర్ అడిగితే దాంతో అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ వచ్చేసి ఆల్రెడీ యూడిఐ ఇంకా పెండింగ్ లో ఉంది, ఆల్రెడీ అప్లై చేసాము కాకపోతే పెండింగ్ లో ఉంది, దానికి సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే డైరెక్ట్ దానికి సంబంధించి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. అంటే కంప్లైంట్ తీసుకుని దాని ప్రాసెస్ తొందరగా అయ్యేలా చూస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ క్లిక్ చేసుకుందాం, తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, మీ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి పేరు, ఇక్కడ పూర్తి పేరు ఎంటర్ చేయండి, అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అప్లికెంట్ ఫాదర్ ఆర్ మదర్ గ్రాడ్యుయేషన్ రిలేషన్షిప్ ఏమైతారో వాళ్ళు, తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ ఈమెయిల్ ఐడి ఆప్షనల్, ఎంటర్ చేస్తే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి జెండర్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ ఫోటో, మీకు సంబంధించి ఫోటో ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది కూడా 5 to 100 KB మధ్యలోనే ఉండాలి. ఒకవేళ సిగ్నేచర్ కూడా అంతే, 3 to 30 KB వరకు ఉండాలి సిగ్నేచర్ ఫోటో కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ పైన సెలెక్ట్ చేసుకోండి, ఎస్ అని. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, సెలెక్టెడ్ ఆధార్ కార్డు. తర్వాత ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసి దానికి సంబంధించిన ఫోటో ఏదైతే ఉంటుందో ఫోటోని అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి అడ్రస్ ఫర్ కరస్పాండెన్సీ, తర్వాత వచ్చేసి ఈ అడ్రస్, అది మీకు సంబంధించిన పూర్తి అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి, స్టేట్, డిస్టిక్, సిటీ, తర్వాత విలేజ్, ఏది మీ అడ్రస్ ఏది ఉంటుంది మీకు సంబంధించిన అడ్రస్ పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్, మీ పిన్ కోడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ప్రాసెస్ వస్తే డిజబిలిటీ డీటెయిల్స్, ఇన్ కేస్ మల్టిపుల్ డిజబిలిటీస్ ప్లీజ్ చూస్ 2 or more అవుట్ ఆఫ్ ది 20 డిజబిలిటీస్. మీకు సంబంధించిన డిజబిలిటీ ఏంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. బ్లైండ్నెస్ అంటే కళ్ళు కనిపించకపోవడమా, తక్కువ కళ్ళు కనిపించడమా, హియరింగ్ ఇంప్రూవ్మెంట్ అంటే వినపడడం లేదా, లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్ ఇష్యూసా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి అట్లా వచ్చిందా, దానికి సంబంధించి మీరు ఏ రకంగా డిజబిలిటీ అయితే అది ఏందో ఖచ్చితంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డిజబిలిటీ డ్యూ టు దేని వల్ల వచ్చింది, అంటే యాక్సిడెంటల్ వచ్చిందా, న్యాచురల్ గా అంటే బై బర్త్ ఉందా, ఏదైనా మెడిసిన్ వలన, ఇన్ఫెక్షన్ వల్ల, దానికి సంబంధించి ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి హాస్పిటల్ ఫర్ అసెస్మెంట్ ఇష్యూ యూడిఐడి కార్డ్ డిజబిలిటీ సర్టిఫికేట్, ఈజ్ యువర్ రేటింగ్ హాస్పిటల్ ఇన్ స్ట్రేట్. మీకు దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ అయితే ఉంటుందో దాన్ని హాస్పిటల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇచ్చిన పిన్ కోడ్ ప్రకారం ఇక్కడ ఒక హాస్పిటల్ చూపిస్తుంది, ఆ హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ టిక్ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, అది నోట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ సంబంధించి ఎవరైతే మెడికల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు ఒక డేట్ వస్తుంది, అంటే మీరు ఆ రోజు మీకు సంబంధించిన ఏవైతే మెడికల్ సర్టిఫికేట్ అలాంటివి ఉన్నాయో అవన్నీ తీసుకొని ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మిమ్మల్ని ఎంత డిజబిలిటీ పర్సెంటేజ్ ఉందనేది నోట్ చేసి వాళ్ళు వెబ్సైట్ లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది అప్డేట్ అయిన తర్వాత మీకు ఈ యూడిఐడి కార్డ్ అనేది పోస్ట్ ఆఫీస్ లో రావడం జరుగుతుంది.
మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే హ్యాండిక్యాప్డ్ సంబంధించి సెకండ్ ఆప్షన్ ఎంచుకుంటే ఇలా అప్లై మీరు చేయాలి. ఫస్ట్ మీ డిజబిలిటీ ఏందనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిజబిలిటీ డ్యూ టు దేని వల్ల వచ్చిందనేది సెలెక్ట్ చేసుకోండి. డిజబిలిటీ బై బర్త్ వచ్చిందా లేకపోతే న్యాచురల్ గా ఉందా అనే దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. డిజబిలిటీ బై బర్త్ అయితే ఎస్ నొక్కండి, లేదు అయితే నో నొక్కండి. తర్వాత అప్లోడ్ డిజబిలిటీ సర్టిఫికేట్. మామూలుగా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇష్యూ చేసినవి ఉంటాయో, అంటే మామూలుగా సదరన్ సర్టిఫికేట్ అలాంటివి ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందిగా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత అది ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ డేటు, సదరన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో దానికి సంబంధించిన డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇష్యూయింగ్ అథారిటీ అయితే ఎవరు ఉన్నారు, చీఫ్ మెడికల్ ఆఫీసరా, మెడికల్ అథారిటీ, అది ఎవరైతే వారికి సంబంధించి టిక్ చేయండి, చూజ్ చేసుకోండి. తర్వాత డిజబిలిటీ పర్సెంటేజ్. ఈ డిజబిలిటీ పర్సెంటేజ్ వచ్చేసరికి ఖచ్చితంగా 45% పైన ఉండాలి. ఈ 45% పైన ఉంటేనే యూడిఐడి కార్డ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రీటింగ్ హాస్పిటల్ అని డిస్టిక్ సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ అనేది ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫికేషన్ చేసి ఒక డేట్ అయితే ఇస్తారు. ఆ రోజు మీరు ఆ హాస్పిటల్ కి మీకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, డిజబిలిటీ సంబంధించి మీ ఆధార్ కార్డులు, ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే ఉంటాయో సర్టిఫికేట్లను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ మీ మెడికల్ ఆఫీసర్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళన్ని వెరిఫికేషన్ చేసి మీకు సంబంధించిన డేటా అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మీకు యూడిఐడి కార్డ్ అనేది పోస్ట్ లో రావడం జరుగుతుంది. పోస్ట్ లో మీరు ఆన్లైన్ లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా పీవీసీ కార్డ్ టైప్ లో వస్తుంది ఆ కార్డు వచ్చేసి. ఈ కార్డ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ కార్డు. ఖచ్చితంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో, డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ ని. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏదైనా వీడియోకి సంబంధించిన డౌట్లు ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, దానికి సంబంధించి నేను క్లారిఫై చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.